హలో అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు రెసిపీ అయితే ముందుగా అరకిలో చికెన్ బోన్లెస్ తీసుకున్నాను. ఇది కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి పకోడీ అంటే. చికెన్ పకోడా చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్కు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసము. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత ఆయిల్ మరిగించుకొని ఇందులో ఒక్కొక్కటిగా ఇలా విడదీసుకుంటూ వేసుకున్నట్లయితే ఇది బాగా వేయించుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కు మార్చుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి కరకరలాడే క్రిస్పీ చికెన్ పకోడానైతే రెడీ అయిపోతుంది. ఇది సాంబార్లోకి కానీ ఉత్తగా తినడానికి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. నేను వ్లాగ్స్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్